ఇక 2014 నుంచి 19 వరకు జగన్ ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని గమనించారు. అండ్ అట్ ద సేమ్ టైం జన్మభూమి కమిటీల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు. ఇవన్నీ అనాలిసిస్ చేసి వీటిని రూపుమాపాలంటే సచివాలయ వ్యవస్థ రావాలి, ప్రతి ఇంటికి పథకం చేరాలంటే వాలంటీర్ అనే ఒక వ్యక్తి కావాలన్న నీటిని తెలుసుకొని వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రజలు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. ప్రతి పని వారికి చేసి పెట్టడం కోసం వాలంటీర్ అనేవాడు ఉన్నాడు. ఏమన్నా కష్టంతో వెళ్తే దాన్ని తీర్చే వాళ్ళ బాధలు వినే ఆఫీస్ సచివాలయం ఉంది. అయితే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ తర్వాతి కాలంలో. అసలు ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్లి మనం ఇది చెయ్యండి అని అడిగినందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. ఆ డిపెండెన్సీనే జీరో చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని నుంచి పుట్టిందే వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలంటే నమ్ముతారా? ప్రభుత్వ సేవలు మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. మీరు ఇంట్లో కూర్చొని కరెంట్ బిల్లు కట్టాలనుకుంటున్నారా? వాట్సాప్ ద్వారానే ఇకపై మన ప్రభుత్వ సేవలు అన్ని అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తం 161 సర్వీసెస్ వాట్సాప్ ద్వారానే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?